మనతో పాటు మీ జిల్లాకి సంబంధించినటువంటి ధర్మారం బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మనతో పాటు రోహిత్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, అంటే పార్టీ పుట్టినటువంటి జిల్లాగా చెప్పుకునేటటువంటి కేసీఆర్కి అండగా నిలబడినటువంటి జిల్లాగా చెప్పేటటువంటి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పరిస్థితికి గతంలో కేవలం 1 సీటు మాత్రమే ఓడిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు 8 సీట్లు ఓడిపోయే పరిస్థితికి ఎందుకు కారణమైంది ఏంటి? దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒంటెత్తు పోగొడలతోటి తను చేస్తున్నటువంటి పనులకు చెప్పేటువంటి విధానానికి చాలా తేడా ఉంది కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఒకటి ఏంటి అని అంటే, నేను లేకుంటే లేదు తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ తోటి కింది స్థాయి కేడర్ని అంతా నిర్వీర్యం చేయడం కారణంగా మండలానికి ఒకరు ఇద్దరిని నువ్వే రాజు నువ్వే మంత్రి అనే విధంగా చేయడం వల్ల పూర్తిగా నిర్వీర్యమై ఈ రోజు ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చింది. అయితే ప్రధానంగా మీ ఓటు బ్యాంకు కూడా గతం కంటే గణనీయంగా బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మీ రెండు పార్టీల మధ్య పోటీగా మిగిలేటటువంటి పరిస్థితి చూడటానికి అది ఆస్కారంగా అనిపిస్తోందా? అట్లాంటిది ఏం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మొత్తం చీకొట్టిండ్రు. దానిలో ఎలాంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీని ప్రజలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలు, నరేంద్ర మోడీ గారు ఏవైతే పేదలను ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా ఈ రోజు ప్రజలు గుర్తించారు. అందు గురించి నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితులలో దూరం పెట్టాలని, చీకొట్టాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. పోటీ అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు తప్ప బీఆర్ఎస్ ఉండదని చెప్పి సందర్భంగా అనుకుంటున్నాం. నేను అనేది కూడా అదే. అంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉండేటటువంటి పరిస్థితి కల్పించేటటువంటి దిశగా ఆల్రెడీ కరీంనగర్ ప్రజలు ఓటేశారా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీకి ఓట్లేయాలని 6 గ్యారంటీల పేరుతో ఆ రోజు కొద్దిగా జరిగినటువంటి పరిస్థితులు, కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి వచ్చినటువంటి ప్రజలు చివరి నిమిషంలో కాంగ్రెస్ ను ఆదరించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో అట్లాంటిది ఎలాంటిది ఉండదు. నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం.